ప్రైజ్ హల్లెలూయా. మన దేవుని పరిశుద్ధమైన నామమున మహిమ కలుగునగా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల నామములో మీ అందరికీ కూడా ఈ యొక్క దేవుని పునరుద్ధానపు ఆరాధన కూడికి చేరవచ్చిన ప్రభు బిడ్డలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనం తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు ఈ దినమున ఆయన మాటలు పంచుకోవడానికి కృప చూపించినటువంటి దేవాది దేవునికి కూడా నా యొక్క హృదయపూర్వక అదేవిధంగా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సమయం లేదు కనుక కొద్ది నిమిషాలు ప్రభు మాటలు పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యము. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యము. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరు నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటను వేసి తను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రం తెలియపరుస్తున్న దేవా. ఎందుకు పనికి మా నన్న ప్రభువా, దీనుడును దరిద్రుడిన ప్రభువా, మీ పరిశుద్ధమైన స్థలంలో నిలబెట్టుకొని ప్రభువా, అయా మీకు వందనములు నాయన. అయా విత్తబడిన ప్రతి మాటలు ప్రభువా ఫలించుటకు కూడా కృప చూపించు నాయన. అయా మీరు మాట్లాడితే అద్భుత కార్యములు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి ప్రభువా. నేను మరుగైపోతున్నాను, మీరు మాత్రమే ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మాట్లాడేదని మనం ప్రార్థిస్తూ మరి రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇంకా మీరందరికీ నా వైపు చూడాలి, సమయం లేదనుకో త్వరగా ముగిస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా నేల మంటితో నిర్మించి వారి యొక్క నాసిక రంధ్రములలో జీవ వాయువును ఓదగా నరుడు జీవ ఆత్మ ఆయను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు ఒక నేల మంటితో తీసుకొని ఒక మట్టి బొమ్మగా చేసి వానిలో దేవుని యొక్క జీవ వాయువును ఓదగా అతడు నరుడిగా మార్చబడెను అని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉన్నది. ఎప్పుడైతే ఆ మట్టి బొమ్మగా ఉన్నదో, బొమ్మగానే ఉన్నది, ఆ బొమ్మలో దేవుని యొక్క ఆత్మ ఓదగా అప్పుడు నరుడిగా మార్చబడెను, మనుషుడిగా మార్చబడెను అని దేవుని యొక్క రాయబడి ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి సృష్టిగా మార్చబడి ఉన్నాం. ఎవరు పోలిక ఉన్నాము? దేవుని పోలిక వల్ల మనం మార్చబడి ఉన్నాం. అప్పుడు అక్కడ రాయబడి ఉన్నది, మనము మన పోలిక చొప్పున నరుని మార్చుదామని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉన్నది. అక్కడ ఏం రాయబడి ఉన్నది? మన పోలిక చొప్పున నరుని చేద్దామని రాయబడి ఉన్నది. లేకపోతే ఒక పంది వల్లే మార్చుదాము, లేకపోతే ఒక పక్షి వల్లే చేద్దామని రాయబడి ఉన్నదా? ఏమని రాయబడి ఉన్నది అక్కడ? మన పోలిక చొప్పున నరుని నిర్మిద్దామని రాయబడి ఉన్నది. అయితే దేవుని పోలిక చొప్పున ఉన్న మనము ఎలా నడుచుకుంటూ ఉన్నాం? మనం ఎవరి పోలిక? దేవుని పోలిక వల్ల ఉన్నాం. అయితే ఈ దేవుని పోలిక వల్ల ఉన్న మనము ఎలా నడుచుకుంటున్నాం? ఈ లోకంలో, ఈ భూమి మీద మనం ఎలా బ్రతుకుతూ ఉన్నాం? మనం ఎవరి పోలిక అంటే దేవుని పోలికే ఉన్నాం. అప్పుడప్పుడు అంటుంటారు చాలా మంది, చిన్న చిన్న పిల్లలు పుడితే ఏమంటారు? అయ్యా మీరు తండ్రి పోలికో లేక తల్లి పోలిక అంటారు. అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు. బా వీడు మా తల్లి పోలికరా, బా వీడు మా అక్క పోలికరా అంటారు. అప్పుడప్పుడు నన్ను కూడా అంటారు. ఏమని అంటారంటే, అచ్చం వాడు మేనమామ పోలికలు వచ్చాయిరా, అచ్చము వాళ్ళ మేనమామ పోలికలు వచ్చాయి, వాళ్ళ తాతల పోలికలు వచ్చాయి అంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే వారి యొక్క పోలికలు వాళ్ళు కలుస్తాయి కాబట్టి వారిని పోలిక చొప్పున వారిని పొలుస్తూ ఉంటారు.
అభివాదిస్తూ ఉంటారు. వీడు అచ్చ మా మక్క వల్లే ఉన్నాడు, అచ్చ మా మామ వల్లే ఉన్నారు, అచ్చ మా చెల్లి వల్లే ఉన్నారని వారి పలుకు చెప్పిన వారిని ప్రేమిస్తూ ఉంటారు, వారిని అభివాదిస్తూ ఉంటారు. చిన్న చిన్న చిరుపు పనులు చేసినా గాని అచ్చమ్మ వాడి పోలిక వచ్చిందిరా కాబట్టి వాడు ఆ పనులు చేస్తూ ఉన్నాడురా అని అంటూ ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు అంటూ ఉన్నారు, అయ్యా నేను నేల మంటితో తయారు చేసి మీ యొక్క నాసిక రంధ్రములో నా జీవ వాయువును వదగా మీరు నరులుగా మార్చబడిన వారు, మీరు మనుషులుగా మార్చబడిన ఉన్నారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. అయితే దేవుని పోలిక చొప్పున ఉన్న మనము ఈ భూమి మీద ఎలా నడుచుకుంటూ ఉన్నాం, ఎలా బ్రతుకుతూ ఉన్నాం? అయితే ప్రపంచంలో చాలా మంది జనాలు ఉన్నారు, చాలా మంది ప్రజలు ఉన్నారు. ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది జనాలు ఉన్నారు. అయితే ఆ మనుషులు ఒక్కొక్క రీతిగా నడుచుకుంటూ ఉంటారు. ఒక మనుషుడు ఒక రీతిగా నడుచుకుంటే, ఒక మనుషుడు ఇంకొక రీతిగా నడుచుకుంటే, అయితే అలా నడుచుకున్న ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? అలా నడుచుకోవడం ద్వారా దేవునికి కీర్తి కలుగుతుందా? మనం దేవుని పోలిక ఉన్నాము. మనం ఎలా నడుచుకోవాలంటే దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి. ఈ శరీరం ఉన్నదే, ఈ శరీరం దేవుని యొక్క చేతుల ద్వారా నిర్మించబడినది. మనలో ఉన్న ఈ వాయువు ఉన్నదే దేవుని యొక్క వాయువు ఉన్నది. మనలో ఉన్న ఈ జీవం ఉన్నదే దేవుడు ఇచ్చిన జీవము. ఈ జీవముతో ఎవరిని ఆరాధిస్తూ ఉన్నా, ఈ జీవముతో ఎవరిని గణపరుస్తూ ఉన్నాము? దేవుని మందిరంకి వచ్చిన తర్వాత దేవుని యొక్క పాటలు మహింపరుస్తాము, మన చప్పట్లతో దేవుని గణపరుస్తాము, మన యొక్క దేవుని నాట్యము ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తాము. మందిరం అవతలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నోటికి ఏమొస్తుందో తెలియదు. ఇంకా నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను, నేను ఒక ప్రాంతానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత దేవుని మందిరంలో ఒక అక్క బాగా పాటలు పాడుతుంది, బాగా దేవుని ఆరాధిస్తున్నది. తర్వాత చిన్నపిల్లలకి చిన్న గొడవదారును ఏమో ఒక సందర్భాన్ని బట్టి వాడిని పట్టుకొని ఇష్టానుసారంగా వచ్చినట్టుగా తిడుతూనే ఉన్నారు. ఫస్ట్ చూసిన తర్వాత ఆ అక్క దేవుని వద్ద గణపరుస్తూ ఉన్నారు, పాటలు మహింపరుస్తూ ఉన్నారు, దేవునికి వాక్యం చదువుతూ ఉన్నారు. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత తన స్థితి ఎలా ఉందో ఆమెకి తెలియడం లేదు. మన బ్రతికితే దేవుని కొరకే ఆరాధించాలి. మనలో ఉన్నది దేవుని ఆత్మ, మనలో ఉన్నది దేవుని యొక్క జీవవాయువు. మన నోటిలో వచ్చే ప్రతి మాట సత్యంగా ఉండాలి. మన దేవుడు ఎవరైనా సత్యవంతుడు, జీవం కలిగిన దేవుడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పోలిక చెప్పిన మనము దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలి. దేవుడు చెప్పిన రీతికి మనం బ్రతకాలి. మనం ఎలా బ్రతుకుతూ ఉన్నా మన ఆత్మను ఒక్కసారి పరీక్ష వేసుకుందాం. ప్రభువా, మేము మీ పోలిక ఉన్నాము, అయితే ఈ పోలికలో ఉన్న మేము ఎలా బ్రతుకుతూ ఉన్నాము ఈ భూమి మీద? నా పితరులు చాలా మంది మీకు లోబడి ఉన్నారు, మీ మాటను విన్నారు. అయితే ఈ భూమి మీద మేము మీ మాట వింటున్నామా, మీకు లోబడుతూ ఉన్నామని మన ఆత్మతో మనం పరీక్ష వేసుకుందాం, ఎలా బ్రతుకుతూ ఉన్నామని. మనుషుడు ఈ భూమి మీద అనేక రోగాలకు భయపడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద అనేక జంతువులకు భయపడుతూ ఉన్నారు. కానీ దేవునికి లోబడటం లేదు, కానీ దేవునికి భయపడటం లేదు, కానీ సర్వ రోగాలకు భయపడుతూ ఉన్నారు. కానీ మనము దేవుని పోలిక ఆయనకు లోబడాలి. అప్పుడే కదా దేవునికి ఆనందము. నిన్నటి కాలమున ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఒక అక్కగారికి చేతికి సూదేస్తున్నారు. ఆమెకి చేతికి సూదేస్తుంటే ఆ సూది పెట్టారో లేదో, చేతికి గుచ్చినారో లేదో, కానీ
బోర్ పెద్దగా అరిచింది. అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ అయ్య బాబాయ్ అయ్య బాబాయ్ పెద్దగా అరుస్తా ఉంది ఆమె. ఏంటి మేము అందరం బయటకు వచ్చి పైనుంచి కింద చూస్తా ఉన్నాం. పెద్దగా ధ్వనిచ్చింది. చిన్న సూది వేస్తున్నారు ఆ నర్సు ఆమె. ఏమన్నా అయిందేమో అని చెప్పేసి అందరం చెంగు చూస్తా ఉన్నాం. ఏమైందని. ఏమేస్తున్నారు అక్కకి? చిన్న సూది అండి. ఆ చిన్న సూదికి ఆమె బోర్ పెద్దగా అరుస్తున్నది. అయ్యో అయ్యో నన్ను చంపు చేస్తున్నారు, అయ్యో అయ్యో నన్ను చంపేస్తున్నారు, అయ్యా 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 అమ్మో అయ్యో పట్టుకోండి అని చెప్పేసి పెద్దగా అరుస్తుంది ఆ అక్క. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న చూదికి భయపడింది ఆ అక్క. కానీ సర్వాన్ని సృష్టించిన దేవునికి భయపడుతూ ఉన్నారా? ఈ భూమిని సృష్టించినటువంటి దేవునికి భయపడుతూ ఉన్నారా? మనం ఎవరి పోలిక? దేవుని పోలిక. కాబట్టి దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. అప్పుడే దేవునికి మహిమ కలుగుతూ ఉంది. ఇదే నాన్న దేవునికి భయపడటం లేదు, దేవుని మాటకు ఎవరు కూడా విధేయత కలిగి చూపించట్లేదు. దేవుని మాటకి విధేయత కలిగి ఉండాలి. మనము దేవుని పోలికే ఉన్నాం. ఒక మట్టిని తీసుకుని బొమ్మగా మార్చి దేవుని యొక్క జీవవాయువుని మనల్ని ఊది ఉన్నారు. అయితే జీవవాయువుని ఊదినటువంటి ఆ దేవునికి భయపడాలి. చూడండి, ఒక మాటను చూపిస్తాను. నిర్గమకాండము 4వ అధ్యాయము 11వ వచనం. నిర్గమకాండము త్వరగా ముగిస్తాను. 11వ వచనము. నిర్గమకాండము 4వ అధ్యాయము 11వ వచనము. యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానినే గాని, చోటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఒక నాయకుడు అవసరం వచ్చినది. ఫరో రాజ్యములో ఫరో రాజు వద్ద ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తు దేశములో బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించి వారికి ఒక నాయకుని ఎంచుకోవాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. నా ప్రజలు నడిపించడానికి ఒక నాయకుని ఎంచుకోవాలని యెహోవా దేవుడు నిర్ణయించుకొని, యెహోవా దేవుడు ఒక నాయకుని ఎంచుకున్నారు. ఆ నాయకుడు ఎవరంటే మోషే. ఎవరు ఆ నాయకుడు? మోషే. మోషేను దేవుడు సీనాయి పర్వతం వద్దకు పిలుచుకొని, సీనాయి పర్వతం వద్ద యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, నీవు నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను నీవు నడిపించాలి, వారిని ఆ ఐగుప్తు దేశం నుండి నీవు విడిపించాలని దేవుడు నిర్ణయించుకొని దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, అయ్యా నా వల్ల కాదయ్యా, నేను అతివాణ్ణి, నాకు అంత జ్ఞానము లేదు, అంత ఏకత నాలో లేదు, అయితే నా వల్ల కాదయ్యా అని మోషే అనేక సాకులు చెబుతూ ఉన్నాడు దేవుని వద్ద. అప్పుడు దేవుడు అంటాడు, మోషే నీ పక్షము నేను ఉంటాను, మోగవానినే గాని చెవిటి వారినే గాని చేసిన వాడు ఎవరు? నేనే కదా. అయితే నీ పక్షమని నేను ఉంటాను, నీ వెళ్ళు, నీ ఇశ్రాయేలు ప్రజల మీద నువ్వు నాయకుడిగా ఉండమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మోగవారిని చేసింది ఎవరు? యెహోవా దేవుడు. చెవిటివాణ్ణి చేసింది ఎవరు? యెహోవా దేవుడు. పొట్టివాణ్ణి చేసింది ఎవరు? యెహోవా దేవుడు. పొడుగువాణ్ణి చేసింది ఎవరు? యెహోవా దేవుడు. నల్లవాణ్ణి చేసింది ఎవడు? యెహోవా దేవుడు. ఎర్రవాణ్ణి చేసింది ఎవడు? యెహోవా దేవుడే కదా. యెహోవా దేవుడు సమస్తాన్ని దేవుడు చేసిన దేవుడు. దేవునికి సాధ్యం కాదా? కాబట్టి మోషే నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇదే నాన్న దేవుని మందిరానికి రావాలంటే చాలా మంది సనుగుతూ ఉంటారు. అయ్యో నేను రాలేనయ్యా, అంతే చెప్పి కూర్చోలేనయ్యా అని చాలా మంది సనుగుతూ ఉంటారు, సాకులు చెబుతూ ఉంటారు. ఇలా సాకులు చెబుతూ కూర్చుంటే దేవునికి మహిమ కలుగుతుందా? ఇలా సాకులు చెబుతూ ఉంటే ఇలా దేవునికి ఘనత కలుగుతూ ఉందండి? ఎన్నటికి కూడా దేవునికి ఘనత కలగదు.
అదేనన్నా మోషే సాకులు చెబుతూ ఉన్నాడు, అయ్యా నా వల్ల కాదయ్యా, ఆ ఇశ్రాయేలు ప్రజలు అలిగాని ప్రజలు అయ్యేవారు, నా వల్ల కాదయ్యా, మోషే నువ్వు వెళ్ళు, నీ పక్షమున నేను ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం సృష్టించిన దేవుని యొక్క మన పక్షమున ఉంటాడు. ఆయన మోషే పక్షమున ఉన్న దేవుడు మన పక్షమున ఉండడా? చాలా మంది చాలా వాటికి భయపడుతూ ఉంటారు, అనేక రోగాలకు భయపడుతూ ఉంటారు, అనేక మృగాలకు భయపడుతూ ఉంటారు, అనేక పక్షులకు భయపడుతూ ఉంటారు, అనేక అధికారులకు భయపడుతూ ఉంటారు. అయితే ఈ దినాన దేవునికి ఎవరు కూడా భయపడటం లేదు, ఎవరు కూడా లేపడటం లేదు. కారణం మన శరీరానికి భయపడుతున్నారు. ముఖ్యంగా ఈ శరీరము దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నది. కాబట్టి దేవునికి లోబడాలి, దేవుని మాటను వినాలి. మోషే విన్నాడు, దేవుని యొక్క దృష్టిలో బహు నమ్మకమైన వ్యక్తిగా నిలబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి లోబడాలి. మనము ప్రాముఖ్యంగా దేవునికి విధేయత చూపించాలి. ప్రాముఖ్యంగా దేవుని మాటను వినాలి. ఎందుకంటే ఆయన పోలికలు మనలో ఉన్నది. కాబట్టి దేవుని మాట ఉందామా, దేవునికి లోబడదామా, అప్పుడే దేవుని వల్ల మనలో ఉంటాం. కాబట్టి చూడండి, ఎప్పుడైతే మనము జీవ వాయువును ఓదగా మనము నరునిగా మార్చబడినాము. కాబట్టి ఈ జీవ వాయువుతో దేవుని గణపరచాలి. ఎవరిని గణపరచాలి? జీవ వాయువుతో దేవుని గణపరచాలి. మందిరంకి వచ్చిన తర్వాత ఒక మాట, బయటికి వెళ్ళిన తర్వాత ఒక మాట కాదు. దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరం ఎత్తి, బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొక స్వరం ఎత్తి ఆ పాటలు పాడడం ద్వారా దేవునికి మహిమ కలగదు. బయట ఉన్న లోన ఉన్న ఒకే రీతిగా బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. బయట లోపల ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరాలతో పాటలాడుతూ ఉంటారు, దేవుని స్వరముతో దేవుని గణపరుస్తూ ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత సినిమా పాటలు పెట్టి పాటలాడుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. కానీ మా బాధపురం సంఘస్థులు మాత్రం చాలా మంచివారు. హల్లెలూయా చెప్పుకుంటూ ఉంటారు, మా సంఘస్థులు చాలా ఒకప్పుడు ఉన్నా కానీ ఇప్పుడైతే దేవుని ప్రతిదినం గణపరుస్తూ ఉంటారు. మేము సాక్ష్యం చెప్పుకుంటాం మిమ్మల్ని, ఎందుకంటే మా బాధపుర సంఘస్థులు అలాంటి వారు కాదని. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని పోలిక ఉన్నాం కాబట్టి దేవునికి లోబడాలి. దేవుని మనలో ఉన్న ఈ జీవ వాయువుకు లోబడాలి. ఈ జీవ వాయువుతో దేవుని ఘనపరచాలి. కాబట్టి ఇక మొదలుకొని దేవుని గణపరుద్దామా? హల్లెలూయా. ఇక మొదలుకొని ప్రతిదినం దేవుని పాటతో మహిమపరుద్దామా? ప్రతి వారు ఇక మొదలుకొని ప్రతి వారు ఒక్కొక్క పాట పాడాలి. వచ్చే వారి నుంచి పాడతారా? వచ్చే 2020 సంవత్సరంలోపు అందరూ కూడా దేవుని పాటలు పాడి దేవుని గణపరిచి వారు ఉందరుగాక. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మోషే సాకులు చెబుతూ ఉన్నారు, అయ్యా నా వల్ల కాదయ్యా, నేను ఆ పని చేయలేనయ్యా. అయ్యా మోషే, ఇదిగో మగవాడిని చేసింది నేనే, ఇదిగో నత్తివాణ్ణి చేసింది నేనే, ఇదిగో నల్లవాణ్ణి చేసింది నేనే, ప్రతి మనుషుని చేసింది నేనే. అయితే నీ పక్షము నేను ఉంటాను, నీ వెళ్ళు, ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండమని దేవుడు మోషేకు సెలవిస్తూ ఉన్నాడు. అయితే మోషే పక్షం ఉన్నాడు దేవుడు, మన పక్షం ఉన్నాడా? తప్పగా ఉంటాడు. హల్లెలూయా. మన ఎవరు కుమారులము? దేవుని కుమారులము. కాబట్టి మన పక్షం మన దేవుడు ఉంటాడు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనలో ఉన్న ఈ జీవ వాయువుతో దేవుని గణపరిచే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనంలోనే చూడండి. 30వ అధ్యాయము 20వ వచనము. నేను త్వరగా ముగిస్తాను. 30వ అధ్యాయము 20వ వచనము. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన
ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు దీర్ఘాయుషునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుదురు. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొను మూలమునట్లు జీవమునకు కోరుకొనుడి. హల్లెలూయా. మనము ఎప్పుడైతే మనలో దేవుని యొక్క వాక్యం మనల్ని పొందుపరుచుకుంటామో, దేవుని యొక్క వాక్యం మన యొక్క ఆత్మలో ఉంచుకుంటామో, మన యొక్క హృదయంలో ఉంచుకుంటామో, దేవుడు వారి యొక్క సంతానాన్ని దేవుడు దీవిస్తాడని దేవుడు ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. మన హృదయములో దేవుని యొక్క మాటలు ఉంచుకోవాలి. దేవుని యొక్క మాటలు మన హృదయం దాచుకోవాలి. మన ప్రాణానికి, మన ప్రాణములో దేవుని యొక్క అనుదినము దేవుని యొక్క వాక్యము పొందపరుచుకోవాలి. అప్పుడు వారి యొక్క సంతానాన్ని దేవుడు దీవిస్తాడని దేవుడు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మన హృదయములో జీవముతో దేవుని యొక్క వాక్యాన్ని గణపరుచుకోవాలి. దేవుని యొక్క వాక్యం హృదయం దాచుకోవాలి. అప్పుడే వారి సంతానాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ దినాలలో మన హృదయములో కలతలు ఉండొచ్చు, కన్నీరు ఉండొచ్చు. అయితే ఆ కలతలను, ఆ కన్నీరును, ఆ దుఃఖాన్ని, ఆ వేదనను దేవుడు కొట్టివేయడానికి సమర్థుడుగా ఉన్నాడు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క పోలికలో ఉన్న మనము మన హృదయములో కలతలు ఉండకూడదు, కన్నీరు ఉండకూడదు, మన హృదయములో వేదన ఉండకూడదు అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయ్యా, మీ హృదయములో కలతలు ఉన్నా, కన్నీరు ఉన్నా, ఇదిగో ఆ కలతలను, ఆ కన్నీరును, ఆ వేదనను నేను కొట్టివేస్తాను. అయితే మీ హృదయములో నా వాక్యాన్ని దాచుకున్నది అని దేవుడి వాక్యం సెలవిస్తున్నది. అయితే మా హృదయములో ఏది దాచుకోవాలి? ఏది దాచుకోవాలంటే దేవుని యొక్క వాక్యం దాచుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏది దాచుకుందాం? మన హృదయములో ఏది దాచుకుందాం? దేవుని యొక్క వాక్యాన్ని మనం దాచుకున్న మన హృదయములో. అప్పుడు దేవుడు వారి సంతానాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. అయితే హృదయములో కన్నీరున్నా, కలతలు ఉన్నా, వేదన ఉన్నా, దుఃఖాలు ఉన్నా, అయితే ఈ దినమునే ఈ మాసం ముగించలోపే కన్నీరునన్నిటిని కూడా దేవుడు కొట్టివేయను గాక. దుఃఖాన్ని, చింతన, వేదన అన్ని కొట్టివేసి దేవుడు ఆ హృదయములో దేవుని వాక్యము నిలిచి, ఆ వాక్యము దేవుని యొక్క ఆ మాటల్లో వాళ్ళ హృదయము దాచుకొని దేవుడు ఫలభరితంగా కుటుంబాన్ని, వాళ్ళ యొక్క సంతానాన్ని దేవుడు బహుబలంగా దీవిస్తాడు. కాబట్టి మనం మొదటిగా జీవవాయువుతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆ యొక్క హృదయాన్ని మనం మన యొక్క హృదయములో, మనుషులు ఉన్న ఈ హృదయములో దేవుని మాటలు పొందపరుచుకోవాలి. అప్పుడు వారి సంతానాన్ని దేవుడు దీవిస్తాడు. చూడండి, మనం ఎలా దేవుని ఆరాధించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనకు ఆరాధించు వారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించవలెను. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. అయితే మనము ఎలా ఆరాధిస్తూ ఉన్నాం? ఎలా మనము దేవుని గణపరుస్తూ ఉన్నాం? దేవుడు వాక్యం సెలవిస్తుంది. అయ్యా, మీరు దేవుణ్ణి ఆరాధించే ఎలా ఉండాలంటే ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. మనము దేవుని మందిరానికి వచ్చిన మనము ఆత్మతోను, దేవుని యొక్క సత్యముతోను దేవుని ఆరాధించాలి. దేవుని మందిరానికి వచ్చి కొంతమంది వచ్చారు. వచ్చి ఆత్మ, శరీరం ఎక్కడ ఉంటుంది? ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఇంటికాడ పొయ్యి మీద చికెన్ పెట్టొచ్చాను, అది ఉడికిందో మాడిపోయిందో? అక్కడ బిర్యానీ పెట్టొచ్చాను, అది ఎండిపోయిందో మాడిపోయిందో? ఇంటికాడ దూడపిల్లని కట్టొచ్చాను, దూడపిల్ల ఏమన్నా పాలు తాగిందేమో,
మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ పెరుక్కోవాలి అని కొంతమంది ఆలోచనలు ఉంటారు దేవుని మందిరానికి వచ్చిన వారు. కానీ దేవుని మందిరానికి వచ్చిన మనము ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధించాలి. శరీరం ఎక్కడ ఉంటుంది కొంతమందికి, కానీ ఆత్మ వచ్చి ఎక్కడ ఉంటుంది? ఇంటికాడో పెరటల్లో మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలకి నీళ్ళు పెట్టేమో లేదో అక్కడ ఉంటుంది కొంతమందికి ఆలోచనలు. అలా ఉండడం ద్వారా దేవునికి ఆనందం కలగదండి. అలా ఉండడం ద్వారా దేవునికి మహిమ కలగదండి. ఎప్పుడైతే మన ఆత్మ మన శరీరం దేవునికి మందిరంలో ఉండి ఎప్పుడైతే దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తామో అప్పుడే దేవునికి సంతోషం కలుగుతుంది. అయితే మనం ఎలా ఉండాలంటే ఆత్మ ఎక్కడ ఉండాలి, శరీరం ఎక్కడ ఉండాలి, అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. కొంతమంది అంటారు, అన్నా ఇంటికాడ దేవుని ప్రతిరోజు కనపరుస్తానన్నా, ఇంకా చర్చికి రాపని అవసరం లేదు కదన్నా, చర్చికి రాని అవసరం లేదు కదన్నా, ఇంకా రోజు ఇంట్లోని పాటలు పాడుతున్నాను, దేవుని యొక్క పాట చదువుకుంటూ ఉన్నాను, మంచిదే. దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తామో అప్పుడే దేవుడు వారిని దీవిస్తాడు. అప్పుడు వారిని బహుబలంగా రెట్టింపు ఘనతను వారికి కలుగు చేస్తాడు. ఆత్మ ఇక్కడ ఉండాలి, శరీరం దేవుని మందిరంలో ఉండాలి. వచ్చిన మనము దేవుని మందిరానికి వచ్చిన మనము ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. అప్పుడే ఈ శరీరములో ఉన్న ఈ ఆత్మ దేవుణ్ణే ఘనపరుస్తూ ఉన్నది. ఈ శరీరముతో ఎలా ఆరాధిస్తూ ఉన్నాం? నామకార్థమైన భక్తి చేస్తూ ఉన్నామా? నామకార్థమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నామా? నామకార్థమైన మనుషుడిగా ఉన్నామా? నామకార్థమైన జీవితాన్ని అనుభవిస్తే ఏ దీవెనలు రావు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. మన నోటితో మనం దేవుని గణపరచాలి, ఈ జీవవాయువుతో దేవుని ఆరాధించాలి. అయ్యా ఎంత కష్టపడినా కానీ, ఎంత శ్రమ పడినా కానీ చిల్లిపడినటువంటి సంచులు వేసినటువంటి వారిగా ఉంది. అలానే ఉంటుంది బ్రతుకులు. ఎప్పుడైతే ఆత్మతో సత్యంతో ఆరాధిస్తామో దేవుడు సారెపతి వెధవరాలను ఎలా ఆస్వాదించాడో, సారెపతి వెధవరాలను కరువు కాలంలో ఎలా దీవించాడో అలా దేవుడు వారిని దీవిస్తాడు. ఎవరిని? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించిన వారిని. కాబట్టి మనమందరం కూడా దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారిగా ఉందము గాక. హల్లెలూయా. మొదటిగా మనలో దేవునికి తిరుగక్క పోలిక చెప్పున ఉన్న మనము దేవుని పోలిక నడుచుకోవాలి. జీవవాయువులో ఉన్న మన యొక్క జీవ ఆత్మ దేవుని గణపరచాలి. ఎలా గణపరచాలంటే ఆత్మతో గణపరచాలి, సత్యముతో గణపరచాలి. అప్పుడే దేవునికి సంతోషం కలుగుతూ ఉంది. చూడండి మూడోదిగా చూడండి, త్వరగా ముగిస్తున్న సమయం లేదు గనక అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51 వచనము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51 వచనము. 7వ అధ్యాయము 51 వచనము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51 వచనం. ముస్కూరులారా, హృదయములను చెవులను దేవుని యొక్క వాక్యములకు లోపరుచుకుని వారులారా, మీ పితరుల వారే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసించక ఉండిరి. ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిసిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును మీరు పొందిరితిరి గాని వానిని గైకొని లేదనేను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయములో దేవుని యొక్క వాక్యము ఉండాలి. దేవుని యొక్క వాక్యం చలవిస్తూ ఉన్నది. అయ్యా మీ హృదయములో దేవుని యొక్క మాటలను మీ హృదయము దాచుకోవాలి. మీ చెవులు దేవుని యొక్క స్వరం వినాలని దేవుని వాక్యం చలవిస్తూ ఉన్నది.
మన యొక్క చెవులు ఎవరి స్వరం ఏమంటూ ఉన్నాం? ఈ దినాన ఎవరి యొక్క దర్శనాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం? ఆ దినమున మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నాయకుడిగా మరొక నాయకుడి అవసరం వచ్చినది. అయితే వారిలో జ్ఞానం కలిగిన వ్యక్తి, అయితే యెహోషువ అనే వ్యక్తి ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు. యెహోషువతో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు? యెహోషువ, కానాను దేశానికి నడిపించడానికి ఒక నాయకుడు అవసరం వచ్చినది. అయితే మోషే చనిపోయి ఉన్నాడు. అయితే నాయకునిగా నేను ఎంచుకుని ఉన్నాను కాబట్టి నా స్వరము నీకు వినబడుతూ ఉన్నది. కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశం నడిపించమని దేవుని యొక్క స్వరము వినపడి ఉన్నది. ఎందుకంటే యెహోషువ దేవునికి లోబడిన వ్యక్తి, దేవుని మాటను ఎదిరించిన వ్యక్తి, అనుదినము దేవునిలో గడిపే వ్యక్తి. కాబట్టి దేవుని యొక్క స్వరము యెహోషువతో మాట్లాడనేది. యెహోషువ, ఇదిగో నా స్వరము నీకు వినబడుతూ ఉన్నది, నిబ్బరము కలిగిన వెళ్ళుము, నీ వెంట నేను ఉంటానని దేవుడి యొక్క స్వరము, దేవుని యొక్క స్వరము యెహోషువకు వినబడినది. ఎందుకు? యెహోషువ దేవునికి లోబడే వ్యక్తి, దేవుని మాటను అనుసరించే వ్యక్తి. కాబట్టి దేవుని యొక్క స్వరము యెహోషువకు వినబడినది. అంటే ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యానికి మన హృదయం దాచుకుంటామో, దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుగ్రహిస్తామో, దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటామో, దేవుని యొక్క స్వరాన్ని కూడా మనం వింటామో. అయితే ఈ దినమున ఎంతమంది దేవుని స్వరాన్ని వినాలనుకుంటున్నారు? ఎంతమంది దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాలనుకుంటున్నారు? అయితే దేవునికి ఇప్పుడే మెలుకుందా? అయ్యా, ఇన్ని రోజుల్లో మీ వాక్యాన్ని నా హృదయం దాచుకోలేదు, ఇన్ని రోజులు నా హృదయంలో వేదన కలిగినది, దుఃఖం పెంచుకుని ఉన్నది. అయితే ఆ దుఃఖాన్ని, ఆ వేదన ఈ దినమునే విడిచిపెడుతూ ఉన్నాను. ఇక మొదలుకొని నా హృదయంలో నీ వాక్యాన్ని దాచుకొని నీ ఇష్టునిగా బ్రతుకుతానని ఈ దినముని తీర్మానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం ఏం చేయాలి? మనం ఎవరి పోలిక అంటే దేవుని పోలిక ఉన్నాం. ఈ పోలిక ఉన్న మనలో దేని యొక్క జీవవాయువు అన్నది. అయితే ఈ పోలికలు ఉన్న మనము దేవుని వల్ల నడుచుకోవాలి. ఈ జీవవాయువుతో ఉన్న మనము దేవునితో ప్రతిదినము ఆరాధించాలి. ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. అప్పుడే దేవునికి సంతోషం కలుగుతూ ఉన్నది. మన హృదయము దేవుని యొక్క ఆలమై ఉన్నది. కాబట్టి ఈ ఆలయములో ఏం దాచుకోవాలి? దేవుని యొక్క వాక్యము దాచుకోవాలి. హృదయం ఏమై ఉన్నది? దేవుని యొక్క ఆలయమై ఉన్నది. ఏమై ఉన్నది? ఆలయమై ఉన్నది. అయితే ఈ ఆలయములో ఏం పుంజుకోవాలంటే, ఏం దాచుకోవాలంటే దేవుని మాటను దాచుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని దాచుకోవాలి. అప్పుడే దేవునికి సంతోషం కలుగుతూ ఉన్నది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనము ఈ ఆత్మతో దేవుని ఆరాధించాలి, కనపరచాలి. దేవుని యొక్క ఆలయం ఉన్న ఈ హృదయము ఆలయం ఉన్నది. కాబట్టి ఈ ఆలయములో దేవుని మాటలు పంచుపరుచుకో ఉండాలి. అప్పుడే దేవునికి సంతోషము, ఆనందము, దేవునికి ఘనత కలుగుతున్నది. కాబట్టి ఆ మాటానుసారంగా నడుచుకునే వారిగా ఉండాలి. ఆమేన్. దేవుడు చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.